తక్కలపల్లి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామము, అదేవిధంగా అసన్పర్తి మండలం ముచ్చెర్ల గ్రామం లోపల అసైన్ భూమిని కొంతమంది భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెత్తందారులు, డబ్బులున్నటువంటి వాళ్ళు పేద ప్రజలను మోసం చేసి ఆ భూమిని కాజేయడం జరిగింది. ముచ్చెర్లలో కావచ్చు, లేదంటే వెంకటాపూర్ ఐనవోలు మండలం వెంకటాపూర్లో 138 ఎకరాల భూమిని కట్టా మనోజ్ రెడ్డి అనేటువంటి ఒక భూస్వామి మరి పేదలకు మోసం చేసి 138 ఎకరాల భూమిని మరి వాళ్ళ పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద, బంధువుల పేరు మీద అన్యాక్రాంతం చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఈరోజు ఆ భూమిని ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు పంచాలి, అన్యాక్రాంతమైనటువంటి భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని అసైన్ దారులు ఎవరైతే ఉన్నారో పేదలు వెంకటాపురం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ బాధితులు ఇక్కడికి రావడం జరిగింది, వాళ్లకు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఒకవైపున ఈరోజు ఒక ఆర్డీఓ అనేట ఆయన ఉన్నాడు. ఆ ఆర్డీఓ ఆ రోజు ఉన్నటువంటి తహసీల్దారు ఆయన ఆధ్వర్యం లోపలే ఈ చట్ట విరుద్ధంగా రికార్డులన్నీ తారుమారు చేసి రెవెన్యూ అధికారుల సహకారంతో రికార్డులలో వాళ్ళ పేర్లు ఎక్కించుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్డీఓ కానీ లేకపోతే ఇంకెవరైనా అధికారులు తప్పులు చేసిలో వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి. భూములు ఎవరైతే లాక్కున్నారో, పేదల భూములు ఎవరైతే రాక్కున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, పీడీ యాక్ట్ పెట్టాలి, ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఉపయోగించాలి, జైల్లో పెట్టాలి. ఇక్కడికి వచ్చినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వెంకటాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి పేదలకు భూములు మరి పంపిణీ చేయాలి. అదేవిధంగా ముచ్చెర్లకు సంబంధించినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు వాళ్లకు ఇవ్వాలి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమే ఎర్ర జెండాలు, ప్రభుత్వం కనుక స్పందించకపోతే మేమే ఆ భూమి లోపల ఎర్ర జెండాలు బాతి ఖచ్చితంగా ఈ పేదలకు న్యాయం చేస్తాం, వీళ్ళకు ఆ భూమిని పంచుతామని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదునూరి వెంకటరాజం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో 138 ఎకరాల అత్యంత విలువైన వ్యవసాయ భూమిని ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఆ 100 ఎకరాలకు వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. 100 ఎకరాల స్వాధీనంలో ఉన్నటువంటి ఆ భూమిని చట్టబద్ధం చేసుకోవడం కోసం 2018లో అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారి సహకారంతో పాస్బుక్లు, పట్టాలు పొందడం జరిగింది. ఆ భూమి పేదలకు సంబంధించింది. ఆ భూమిని పేదలకే ఇవ్వాలని చెప్పేసి ఆ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి దళితులు, నిరుపేదలు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాను. ఇది తెలిసి కూడా 2018లో ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఆ భూమిని అత్యంత పాశవికంగా ఆయనకు ఉన్నటువంటి పలుకుబడికి తలొగ్గి ఆ భూమిని వారికి అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలు చేసిండ్రు. దీన్ని గత 6 నెలలుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. ఆ పట్టాలని రద్దు చేయమని అడుగుతున్నాం. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగం చాలా అలసత్వంతో ఉన్నది. ఎవరూ సరిగ్గా పనిచేయడం లేదు. వాళ్ళు కనుక ఇప్పుడు పని చేస్తే రెవెన్యూ అధికార యంత్రాంగం మొత్తం ఇందాక మా శ్రీనివాసరావు గారు అన్నట్టు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. మేము నిన్న ఆర్డీఓ గారిని కలిసాం. ఏమైంది సార్, ఈ భూమి నిస్సిగ్గుగా ఆయన ఇంత బహిరంగంగా అసైన్మెంట్ భూమిని, ప్రభుత్వ భూమిని పట్టా చేసుకుంటా అంటే మీరు ఏం చేస్తాను? 100 కోట్ల విలువైనటువంటి భూమిని కాపాడాల్సినటువంటి సీట్లో కూర్చున్నటువంటి మీరు 6 నెలలుగా మేము వినతి పత్రం ఇచ్చిన సమయంలో ఏం చేశారో అని అడిగితే ఇంకా 6 నెలలు పట్టొచ్చు, 6 ఏళ్ళు పట్టొచ్చు అని నిర్లక్ష్యంగా మాట్లాడుతాడు ఆర్డీఓ గారు. వారి వైఖరిని మార్చుకొని, వారి వైఖరి ఇప్పుడు ఎట్లుందనంటే కబ్జాదారులకు సహకరించాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టుగా మాకు కనబడుతుంది. ఆ ఆలోచన మీరు కనుక మార్చుకోకపోతే పేదల ఆగ్రహానికి గురిగాక తప్పదు. మేము రాబోయే రోజులలో మీ మీదనే ఆందోళన పోరాటాలు నిర్వహించాల్సి వస్తుంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెవెన్యూ అధికారుల సహకారం భూ కబ్జాదారులకు ఏ విధంగా ఉందో మిమ్మల్ని ఉదాహరణగా చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.